నమస్కారం. ఏదైతే గత 2-3 రోజుల నుంచి కూడా పెట్రోలు డీజిల్ కొరత అనే రూమర్స్తో ఎక్కువగా పెట్రోల్ బంకుల దగ్గర కానీ అన్నిటి దగ్గర కూడా మళ్ళీ విపరీతంగా రావడం, దాంతో ఇంకా రూమర్స్ ఎక్కువైపోయి ప్రజలు ప్యానిక్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని ఆయిల్ కంపెనీల వాళ్ళతో కూడా నిన్నటి రోజున అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు శివరెడ్డి గారు అన్ని పెట్రోల్ పంపుల యాజమాన్యంతో దానికి ఆయా శాఖల కన్సల్ట్ అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. మనం ఈరోజు అన్ని పెట్రోల్ పంపులు కూడా ఈరోజు చూస్తూ ఉన్నామన్నీ కూడా ఏదో తాత్కాలికంగా సమస్య కానీ ఇప్పటికే ఇబ్బంది లేకుండా దాదాపు జిల్లాకు సంబంధించి కానీ నగరానికి సంబంధించి కానీ కావాల్సిన ఆయిల్ ప్రాంతాలన్నీ కూడా 70% ఇప్పటికే రీచ్ అయ్యాయి. బ్యాలెన్స్ కూడా దాంట్లో రీచ్ అవుతుంది. ఒకటే ఒక రిక్వెస్ట్ నెల్లూరు నగర ప్రజలకు అందరికి కూడా ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, రూమర్స్ నమ్మవద్దు, ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ డీజిల్ పెట్రోలు అందుబాటులో ఉంటుంది. ప్యానిక్ అయిపోయి దానికి అదికి 100 లీటర్లు 20 లీటర్లు తప్పకుండా యథావిధిగా అన్ని ఏర్పాట్లు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ ఆందోళన చెందొద్దు. అన్నీ కూడా ఇప్పటికే ఆయిల్ పెట్రోల్ బంక్స్ కూడా ట్యాంకర్ నుంచి కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా అన్నీ కూడా చూడటం జరిగింది. అన్ని పెట్రోల్ బంకులు కూడా డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉంది. దయచేసి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి, ఎవరూ ప్యానిక్ చెందవద్దని మీకు అందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.